తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలో ఏటీఎం దొంగతనంలో దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఏటీఎం దొంగతనంలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 5,38,000 రూపాయల నగదు, ఒక కారు, ఒక రిఫ్రిజిరేటర్, 2 సెల్ ఫోన్లు, ఒక స్కూటర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎం కస్టోడియన్గా పనిచేస్తున్న సురేష్ ఈ దొంగతనంలో పాల్పడ్డాడు. కొంతకాలంగా చంద్రగిరి పరిధిలోని ఏటీఎంలో నగదు నింపే సమయంలో తనపై అధికారులకు తెలియకుండా డ్రైవర్ మనోజ్ కలిసి నగదు తీసుకుంటున్నారు. ఏటీఎం కస్టోడియన్ సురేష్ అతి తెలివితో సినీ ఫక్కీలో దొంగతనానికి స్కెచ్ వేశాడు. సెక్యూరిటీ డ్రెస్, మాస్క్ ధరించి 39 లక్షల రూపాయలు దోచుకున్నట్లు చిత్రీకరించాలని ప్లాన్ చేశాడు. ఏటీఎం కస్టోడియన్గా ఉన్న సురేష్ దొంగతనానికి నెలల ముందు సీసీ కెమెరాలు పనిచేయకుండా జాగ్రత్త పడ్డాడు. తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం ఎత్తుకు పై ఎత్తు వేసి చాకచక్యంగా పట్టుకున్నారు. ఇది ఏంటంటే మనం ఫోర్ టైప్స్ మొత్తం డ్రగ్స్ మీద, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ మీద, తర్వాత సైబర్ క్రైమ్ మీద, ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన మొత్తం ఆల్ పోలీస్ స్టేషన్స్ లెవెల్లో దాని మీద మనం వర్కౌట్ చేసి రాబోయే రోజుల్లో కంప్లీట్గా ఈ 4 ఇష్యూస్ మీద, ఎందుకంటే చదువుకున్న ఉద్యోగం ఇస్తామను దీని మీద కొంచెం 39 lakhs మొత్తం టోటల్ ఓవరాల్. ఇటీవల చంద్రగిరి పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక ఏటీఎంలో దొంగతనం జరిగిందని తెలియడంతో ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇందులో ముఖ్యంగా ఆ ఏటీఎం యొక్క పనిచేసే ఏటీఎం సురేష్ బాబు ఏటీఎం కస్టోడియన్, బ్యాంకు సంబంధించి ఈ సెక్యూర్ ఇండియా లిమిటెడ్ ఒక కంపెనీ తిరుపతిలో ఉన్న అన్ని 52 ఏటీఎంలను కూడా మెయింటైన్ చేస్తుంది. వాటిలో డబ్బులు పెట్టడం, తీయడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో పనిచేసే ఈ కస్టోడియన్ గత కొంతకాలంగా ఏటీఎం యొక్క కీ అండ్ ఓటీపీ తన ద్వారా వెళ్తుంది కాబట్టి చాకచక్యంగా కొంత డబ్బు తీయడం జరిగింది. చివరికి ఆడిట్ వచ్చే రోజు ముందు రోజు 39,50,000 రూపాయలు పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇమీడియట్గా మొత్తం విచారించిన తర్వాత అతను చాలా క్రిమినల్ మైండ్తో ఆలోచించి ఏటీఎంను బ్రేక్ చేసేట్లుగా రాడ్తో ముందే తన స్నేహితుడు మనోజ్, ఇంకొక బుడల మనీష్ అనే ఇద్దరి సహకారంతో ఒక మారుతి నెంబర్ లేని కారును తీసుకొచ్చి బ్యాంక్ యొక్క సెక్యూరిటీ గార్డు వేషంలో మాస్క్ ధరించి, చేతులకు గ్లౌజెస్ ధరించి ఒక పర్ఫెక్ట్ దొంగ మాదిరి దొంగతనం చేయడం జరిగింది. ఏటీఎంను కూడా రాడ్తో దాన్ని డ్యామేజ్ చేసి ఎవరో దొంగతనం చేసినట్లుగా చిత్రీకరించాడు. సో దీంట్లో అనుమానం వ్యక్తం చేసిన వ్యక్తులందరినీ సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత, విచారించిన తర్వాత ఇతను గత నెల రోజులుగా ఏటీఎంలో కొంత డబ్బులు తీసుకురావడం జరుగుతుంది. చివరికి ఆడిట్ సమయంలో ఇది ఈ విధంగా చిత్రీకరించాడు. ఇతని నుండి దాదాపు 8 లక్షల రూపాయల వరకు రికవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ మనీ ఇతను బెట్టింగ్, తర్వాత ఇతర స్నేహితులు దగ్గర ఉంచినట్లుగా తెలిసింది. ఇది కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్యాంక్ వారి యొక్క నిర్లక్ష్యం, తర్వాత ఎవరైతే
సెక్యూర్డ్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ సర్వేలెన్స్ కంపెనీ లిమిటెడ్ వీరు కూడా పూర్తిగా ఏ రోజు ఎంత మనీ ఉంచుతున్నాం, ఎంత డబ్బులు డ్రా చేయడం జరిగింది, ఎంత నిల్వ ఉంది అనేది కరెక్ట్గా చూసుకోవాలి. వీరి యొక్క అజాగ్రత్త నెగ్లిజెన్స్ వలన ఇలాంటి అఫెన్సెస్ జరుగుతున్నాయి. అండ్ ఏటీఎం సెంటర్ దగ్గర ఎటువంటి సెక్యూరిటీ కానీ అలారం సిస్టమ్ కానీ పూర్తిగా అక్కడున్న సీసీ కెమెరా కానీ పూర్తిగా సర్వేలెన్స్ లోపించింది. కానీ ఈ కేసులో ఇమ్మీడియట్గా కేసు జరిగిన తర్వాత కేసును టేకప్ చేసిన ఇన్స్పెక్టర్ చంద్రగిరి, సిసిఎస్ డిఎస్పి, చంద్రగిరి ఎస్డిపిఓ, తర్వాత మానిటర్ చేసిన అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, ఇతర అధికారులు, వారి టీం అందరినీ కూడా అభినందిస్తున్నాం. తగిన ఆఫీసర్స్ అందరికీ రివార్డ్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని బ్యాంకర్స్తో కూడా ఒక మీటింగ్ పెట్టి ఈ ఏటీఎంస్ దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, సెక్యూరిటీ సిస్టమ్ ఉండాలి. ఇటువంటి దొంగతనాలు జరగకుండా ఉండడానికి వారు కూడా బాధ్యత వహించాలి. కేవలం బాధ్యత లేకుండా కేవలం డబ్బు డ్రా చేసుకునే మిషన్లుగానే కాకుండా సరైన సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరడం జరుగుతుంది. ఈ కేసులో దర్యాప్తులో ఎంతో చాకచక్యంగా వహించిన అందరు ఆఫీసర్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.